మనం ఇప్పుడు ఆదిరెడ్డి అలియాస్ ఉడాల్ రెడ్డి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇప్పుడు ఆదిరెడ్డి అనే వ్యక్తి ఎవరు ఉన్నారంటే పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ తెలిసిన ప్రతి ఒక్కరికి ఆదిరెడ్డి అంటే ఎవరో తెలుస్తుంది. ఆదిరెడ్డి కాదు, మనం ఉడాల్ రెడ్డి అని మాట్లాడుకుందాం, ఫ్రీగా మంచిగా ఉంటుంది ఉడాల్ రెడ్డి. ఈ ఉడాల్ రెడ్డి ఏంటంటే బిగ్ బాస్ రివ్యూలు చేసి జనాలని పిచ్చోలని చేస్తాడు. మనోడు కంటెంట్ అంతా ఆడియన్స్ని రాబట్టుకోవడానికే ఉంటుంది తప్ప పిఆర్ టీం దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఒక పర్సనల్ అటాక్ చేసి ఎవరినో ఒకరిని టార్గెట్ చేసి ఆ టార్గెటెడ్ పీపుల్ మీద వాడుకుంటా వాళ్ళ తమ్మునేళ్ళు పెట్టి వీడియోలు చూసి స్టడీ చేస్తాడు జనాలని. ఒకటి ఉడాల్ భాయ్, నువ్వు ఒక్కటే ముచ్చట చెప్పు, నువ్వు పిఆర్ టీంల దగ్గర కూడా ఎంతెంత డబ్బులు తీసుకున్నావు కూడా చెప్తే బాగుంటుంది. ఇప్పుడు నువ్వు బిగ్ బాస్ గురించి ఇట్లా రాసుకొని ఇట్లా హెడ్సెట్ పెట్టుకొని చెప్తున్నావు కదా సెటప్ చేసుకొని, అట్లనే ఇగో నేను ఈ కంటెస్టెంట్ పిఆర్ దగ్గర ఇంత తీసుకున్నా, ఈ కంటెస్టెంట్ పిఆర్ దగ్గర ఇంత తీసుకున్నా, నాకు ఇంత ముట్టినాయి కాబట్టి నేను ఇట్లా వీళ్ళని పర్సనల్ అటాక్ చేస్తున్నా, అది చెప్తే మాకు కూడా జర నిమ్మలా ఉంటుంది. అరే నువ్వు ఇక చేస్తూనే ఉన్నావు, రివ్యూల మీద రివ్యూలు చేస్తూనే ఉన్నావు. నీ తమ్మునేలో పర్సనల్ అటాక్, ఒక పర్సన్ని ఎట్లా పర్సనల్ అటాక్ చేయాలో నేను చెప్తా. ఇది మీకు డైజెస్ట్ చేసుకోవడానికి కష్టంగా ఉండొచ్చు, నిజమే కదా అని మీకు కూడా అనిపించవచ్చు. ఒకటి విషయం అర్థం చేసుకోండి, ఒక్కసారి మీరు ఇట్లా ఉడాల్ రెడ్డి అని కొడితే రాదులే అని ఆదిరెడ్డి అని కొట్టండి యూట్యూబ్లో. ఆదిరెడ్డి అని కొట్టి చూడండి, ఆయన హోమ్ పేజ్ ఏదైతే యూట్యూబ్ హోమ్ పేజ్ ఉంటుందో దాంట్లో మొత్తం సోనియా అని టార్గెట్ చేసినట్టు ఉంటాయి. ప్రతి థంబ్నెయిల్ అదే. ఇక్కడ ఓకే, హౌస్లో ఏం జరుగుతుంది, హౌస్లో ఆమె బిహేవియర్ ఎట్లుంది దాని గురించి మనం మాట్లాడుకుందాం, దాని గురించి నా రివ్యూలలో కూడా చెప్తున్నా నేను. కానీ బండారం బయట పెడతా, బట్టలు ఏంది ఇవి అంటే ఒక పర్సన్ని మనం వాళ్ళ పర్సనాలిటీ మీద, వాళ్ళ క్యారెక్టరైజేషన్ మీద, వాళ్ళ పర్సనల్ లైఫ్ మీద అటాక్ చేయడమా, రివ్యూలు చేయడం అంటే? ఎంత తీసుకున్నావు నువ్వు ఎంత తీసుకున్నావు పిఆర్ టీం దగ్గర డబ్బులు తీసుకున్నావు అది చెప్పాలి. ఈయన మనోడు బిగ్ బాస్కి వెళ్ళిండండి, రివ్యూస్ ఇచ్చి బిగ్ బాస్కి వెళ్ళిండు. బయటకు వచ్చిన తర్వాత మనోడు ఏం చేసిండంటే, ఇప్పుడు డబ్బులకు ఎవడు లొంగడు? ఒక విషయం, డబ్బులకు లొంగనోడు ఎవడు అన్నాడా? డబ్బులకు ప్రతి ఒక్కరు లొంగుతాడు. అంతెందుకు బిగ్ బాస్ హౌస్లోనే కంట్రీ డిలైట్ గురించి పెద్ద చర్చ జరిగి పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిళ్ళు మెగాస్టార్ చిరంజీవి అసంటోళ్ళు. దాని గురించి మనం సపరేట్ వీడియో చేద్దాం, ఇది ఇక్కడ మ్యాటర్ కాదు. ఉడాల్ రెడ్డి ఇక్కడ మనకు మ్యాటర్. ఉడాల్ రెడ్డి ఫేక్ అండి, కంప్లీట్గా ఫేక్. అంటే రివ్యూస్ జెన్యూన్గానే మీకు అనిపిస్తాయి, కానీ దాని వెనకాల జరిగేది మీకు అర్థం కాదు. మనోడు చాలా మంచి టాక్టిక్ ప్లే చేస్తాడు. వీడియో ఓపెన్ అవ్వగానే ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో, మీరు అందరూ చూడాలి, ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి, 1.5xలో పెట్టుకుంటారా 2xలో పెట్టుకుంటారా చూడండి, అది ఇది అని ఆడియన్స్ అందరినీ గ్రాప్ చేస్తారు. గ్రాప్ చేసి బిజినెస్ మొత్తం యూట్యూబ్ మొత్తంలో బిజినెస్ చేసుకుంటాడు. 24/7 అది జరిగింది, 24 రివ్యూలు అంతా ఓకే అండి, ఓకే. ఆయన రివ్యూల మీద కూడా నేను అనాలని నేను అనట్లేదు. కానీ ఈ సోనియా అనే అమ్మాయి మీద ఎందుకు పర్సనల్ అటాక్ చేయాలి నాకు అర్థం కాదు. ఓపెన్ చేస్తే చాలు సోనియా బండారం బయట బట్టబయలైంది, సోనియా ఇది, సోనియా అది. అంటే ఏంది? తెలంగాణ అమ్మాయి అయినా చులకనగా చూడడం, తెలంగాణ అమ్మాయి అయినా పర్సనల్ అటాక్ చేయడం, అదే అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఒక పర్సన్ హౌస్ మేట్స్ అందరూ ఒకలాగా ఉండరు, అందరి వాళ్ళ యాటిట్యూడ్స్, వాళ్ళ డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి కాబట్టి అందరూ ఒకలా ఉండరు, అంతేగాని దాన్ని పెట్టుకొని పర్సనల్ అటాక్ చేసి ఇష్టం వచ్చినట్టు థంబ్నెయిల్స్ పెట్టి ఇష్టం వచ్చినట్టు రివ్యూలు ఇస్తే అర్థమైపోతుంది నువ్వు ఒక పిఆర్ బ్యాచ్కి దగ్గర డబ్బులు తీసుకొని ఎవరికి ఫేవర్గా మాట్లాడాలి, ఎవరిని తిట్టాలి అనేది చాలా స్ట్రాటజిక్గా మాట్లాడుతున్నావు. నీ నడవవు. నేను ఇప్పటి నుంచి చెప్తున్నా, నీ రివ్యూల మీద నేను రివ్యూ చేస్తా. అసలు నువ్వు ఎట్టెట్లా నువ్వు సోనియా అని అంటావు, ఎట్టెట్లా వాళ్ళ నెగిటివ్ చేసి వాళ్ళ మీద థంబ్నెయిల్స్ అన్ని ఆడియన్స్ని వీడియోలు చూసేటట్టు ఇష్టం వచ్చినట్టు థంబ్నెయిల్స్ పెట్టడం, ఆ థంబ్నెయిల్స్ పెట్టి ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. ఖచ్చితంగా నేను దీని మీద అది చేస్తా. మీరందరూ ఇన్ని రోజులు ఆదిరెడ్డి వీడియోలు, ఉడాల్ రెడ్డి వీడియోలు చూసి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి బాగా మరిగి ఆయన వీడియోలు మొత్తం లోతుగా పోయి చూస్తున్నారు. కానీ నేను ఇప్పుడు దాంట్లో ఉన్న ఆంతర్యం ఏంది, అసలు ఆ లోపల ఈయన ఈ థంబ్నెయిల్స్ పెట్టడం వెనకాల ఉన్న అదేంది, అసలు పర్సనల్ అటాక్ చేయడం వెనకాల ఈయన చేస్తున్న ఈ పిఆర్స్ దగ్గర తీసుకున్న డబ్బుల విషయంలో అసలు మనోడి ఏం టాక్టిక్స్ ప్లే చేస్తున్నాడో సిరీస్ వైజ్గా నేను చేస్తా. ఉడాల్ రెడ్డి చూసుకున్నాను అంటే చూసుకోవడం అంటే నేనేం పర్సనల్ అటాక్ చేస్తాను నేను అన్నట్లే. బిగ్ బాస్ ఇక్కడ ఈ 3 నెలలు ఏదైతే జరుగుతుందో ఈ 3 నెలలలో మనోడు ఎవరిని టార్గెట్ చేసిండు, ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నాడు, ఎవరికి ఫేవర్గా మాట్లాడుతున్నాడు, ఆడియన్స్ పల్స్ని పట్టుకొని ఆడియన్స్ని ఎట్లా రప్పించుకుంటున్నాడు, ఆడియన్స్ మైండ్ సెట్ని ఎట్లా గ్రాప్ చేసి మనీ ఎట్లా మేక్ చేస్తున్నాడు, మొత్తం ఉడాల్ రెడ్డి గురించి, అదే ఆదిరెడ్డి గురించి మనం మాట్లాడుకుందాం.